సార్ బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞ హనుమాన్ డైరెక్టర్తో సినిమా రాబోతోంది, అది కూడా మంచి సినిమా అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు సార్? డెఫినెట్గా చాలా బాగుంటాడని చెప్పాను కదా. ఫస్ట్లో చాలా అందంగా ఒక 4 సంవత్సరాల క్రితం అతని పిక్చర్ అవ్వచ్చు ఎంత బాగున్నాడు అనిపించింది నాకు. టీన్స్ లవ్ స్టోరీ చేస్తే చాలా భలే ఉంటుంది. ఆ రోజుల్లో రాజ్ కపూర్ గారు బాబీ అని సినిమా తీశాడు రిషి కపూర్ని పెట్టి. టెంపుల్ కపాడియా, అప్పుడు అమ్మాయికి 16 or 15 years. సో టెంపుల్ కపాడియా, సో రిషి కపూర్ ఆ విధంగా అవుద్దేమో అనుకున్న తర్వాత మధ్యలో కానీ ఏ ఫోటోగ్రాఫ్ లావ్ అయిపోయాడు. లావ్ అయిపోయిన తర్వాత కూడా మనం ఆడుకున్నాం. మళ్ళా లాంచ్ చేయబోతున్నారంటే చాలా బాగున్నాడు. యాక్చువల్గా బాలకృష్ణ పుట్టిన అందరూ బాగుంటారు. ఇంకా సీఎం కోడలు అయితే ఇంకా బాగుంటుంది. బ్రాహ్మణియా చాలా బాగుంటుంది. ఈ అబ్బాయి కూడా చాలా చాలా అందంగా ఉన్నాడు. బాగా స్లిమ్ అయ్యాడు, బాగా తయారయ్యి మంచి గైడెన్స్ ఇచ్చారు. చాలా చాలా అందంగా ఉన్నాడు. యాక్చువల్గా ఐ థింక్ ఈ మస్ట్ డూ వెల్, విల్ డూ వెల్. అందుకనే సక్సెస్ఫుల్ డైరెక్టర్ని ఎవరు కావాలో తీసుకున్నారు. కొంచెం ఆలోచించి తీసుకున్న నిర్ణయం అది. యాక్చువల్గా రైటర్ రామారావు గారు అబ్బాయిలు అందరూ బాగుంటారు, మంచి ముక్కు కదా. అందులో బాలకృష్ణ ఇంకా బాగుంటాడు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయన కరెక్ట్గా ఆయన హైట్ రాలేదు కానీ రామారావు గారి లాగా ఉంటాడనే కదా జూనియర్ ఎన్టీఆర్ అంటారు. యాక్చువల్గా వాళ్ళందరూ ముఖాలు ఎందుకు బాగుంటాయంటే నాకు అందరికంటే ఆ బ్రాహ్మణి ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం. బికాస్ వీళ్ళందరూ ఆ కళ్ళు ఎదురుకుండా పుట్టారు. నేను బాలకృష్ణకి సిరికి కలిసి పనిచేసేటప్పటికి అతనికి జస్ట్ పెళ్ళి అయింది అంతే. సో దిస్ బాయ్ లుక్స్ వెరీ నైస్. ఇప్పుడు నిన్న మొన్న ప్రొఫైల్ ఏదో వచ్చింది, చాలా అందంగా ఉన్నాడు. యాక్చువల్గాను మరి ఎటువంటి మంచి హీరోయిన్ పెడతారో కానీ అతనికి ఏజ్కి తగ్గట్టుగానే 2-3 సంవత్సరాలు చిన్న పెడితే చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ ఈ సందర్భంగా యాక్టింగ్, మెథడ్ యాక్టింగ్, స్క్రీన్ ప్లే డైరెక్షన్ నేర్చుకోవడానికి కన్సల్ట్ గీతాకృష్ణ ఫిల్మ్ స్కూల్. సో అంత గొప్ప నటులు అవ్వాలని అంటే మీకు ఓన్లీ ఫాదర్లే పెద్దవాళ్ళు అవ్వాలని లేదు. మంచి యాక్టింగ్ అనుకున్న వాళ్ళు ఎవరైనా నేర్చుకోవచ్చు. ఫస్ట్ యూ మస్ట్ లెర్న్ ది యాక్టింగ్ అండ్ ఆల్సో స్క్రీన్ ప్లే రైటింగ్, డైరెక్షన్ అండ్ ఆల్సో లైన్ ప్రొడక్షన్ ఫర్ ద ప్రొడ్యూసర్స్. సో ఈ సందర్భంగా ఎందుకు చెప్పినట్టు సినిమాకి సంబంధించి చెప్తున్నాను కాబట్టి చెప్పాను అనమాట. లుక్స్ వెరీ వెరీ గుడ్. సార్ ప్రశాంత్ వర్మ గురించి ఏం చెప్తారు? ప్రశాంత్ వర్మ అనేది ఒక సినిమా అయింది కాబట్టి నెక్స్ట్ సినిమా జాగ్రత్తగా ఉండాలి. అంటే జాంబిరెడ్డి కూడా చేశారు. జాంబిరెడ్డి చెత్త సినిమా అది. జాంబిరెడ్డి నాకు అసలు ఆ సినిమా ఇక్కడే హాలీవుడ్స్ కూడా ఇష్టం ఉండదు నాకు. జాంబిరెడ్డి, బొంగురెడ్డి, మనుషులు తింటాం చిరా కదా. వాట్ కైండ్ ఆఫ్ టేస్ట్ ఈజ్ దట్? ఇతని మీద ఉన్న అభిప్రాయాలు సగం పోయింది ఇప్పుడు నాకు. నేను అది హనుమాన్ చూడలేదు, అది కూడా కమర్షియల్ అట. బట్ ఎనివే కమర్షియల్ డైరెక్టర్సే కావాలి. జాంబిరెడ్డి అటువంటి వాళ్ళు ఇతను పెట్టి అందమైన లవ్ స్టోరీ తీయాలి, సింపతి వచ్చే క్యారెక్టర్ చేయాలని డైరెక్టర్ నేను ఇచ్చే సలహా. నేను గాలి జనార్దన్ రెడ్డికి ఇచ్చాను, వినలేదు, వాళ్ళ ఇష్టం అది. అదేవిధంగా అఖిల్కి అయిపోయిన తర్వాత చెప్పాను. వీళ్ళందరూ డబ్బున్న ఫాదర్స్ అయినా కూడా ఆ క్యారెక్టర్ మీద సింపతి రావాలి. సౌల్ ఉండాలి సినిమాలో. సౌల్ అంటే ఆత్మ ఉండాలి. దట్ ఈస్ వాట్ ఐ టీచ్ హియర్. మా దాంట్లో డైరెక్షన్ చెప్పినప్పుడు ఒక పెక్యులర్ ఫార్ములా ఒకటి చెప్తాం. ఆ ఫార్ములా మీరు నేర్చుకోకపోయినా బట్ స్టిల్ యూ షుడ్ మెయింటైన్ ద లైఫ్ లైన్ అంటారు కదా, ఆ లైఫ్ లైన్ ఉండాలి. ఆ క్యారెక్టర్ మీద సింపతి రావాలి. బాలకృష్ణ ఒక 10,000 కోట్లు ఉన్న పెద్ద హీరో ఆడ కొడుకు అనే ఇమేజ్ రాకూడదు. ఐఎమ్ టెలింగ్, అటువంటి ఇమేజ్ వస్తే మటుకు పోతుంది. ఓకే, నేను ఎందుకు ఇన్సార్లు చెప్తానంటే నాగార్జున మంచి నటుడే, ఒక లెవెల్ వరకు ఓకే స్టార్. మరి అతను బిగ్ బాస్లో కూడా రోజు 1 కోటి రూపాయలు ఇస్తారు, మొత్తం అంతా కలిసి 15 కోట్లు ఇస్తారు, అంత స్టార్ ఉన్నవాడే. మన ఏదో కన్వెన్స్ కొట్టినప్పుడు ఒకటి కూడా సింపతి చూపించలేదు. సింపతి యూ మస్ట్ గెయిన్ ఫర్ ఎన్ యాక్టర్, నాట్ ఫర్ ద డైరెక్టర్. Director can direct a stupid film like Jambireddy and also mythological flavor ఉన్న ఒక బ్యాట్మెన్ లాగా తీసుంటాడు. హనుమాన్ ఏంటి, మనకి బ్యాట్మెన్ ఎవరు లేడు కదా. అలాగా ఒక బ్లెస్డ్ హనుమాన్ విల్ బ్లెస్ వన్ గై అండ్ ఈ విల్ డూ. నేను చూడలేదు, నేను విన్నది యాక్చువల్గాను. సో దట్స్ స్టూపెండస్ సక్సెస్. కాబట్టి ఈ రెండే సక్సెస్ అవుతాయి సినిమాల్లో. కాకపోతే హనుమాన్ అనే దాంట్లో పెద్ద హీరో లేడు, లేకపోయినా ఆడించాడంటే కొంచెం బాగానే ఖర్చు పెట్టి తీసుంటారు. ఇక్కడ ఖర్చుకు వెనకాడరు కాబట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్, మోక్షజ్ఞ షుడ్ గెట్ ఫర్ హిస్ క్యారెక్టర్ ఒక సమ్ కైండ్ ఆఫ్ సింపతి. టీయర్ జర్క్ అవ్వాలి. నువ్వు అది కానీ జర్క్ చేయగలిగితే ఇట్ విల్ బి వెరీ గుడ్. ఓకే, సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద డైరెక్టర్. అండ్ హీ లుక్స్ వెరీ నైస్, వెరీ వెరీ హ్యాండ్సమ్. బాలకృష్ణ బాగుంటాడు, అలాగే ఉన్నాడు. మీకు అర్థమైంది. ఇప్పుడు జాంకే కాస్తుంది కాబట్టి, బట్ హీఈస్ వెరీ గుడ్, really good. I think he looks very nice. I think he must do well, he will do well. అందుకనే సక్సెస్ఫుల్ డైరెక్టర్ని ఎవరు కావాలో తీసుకున్నారు.
కొంచెం ఆలోచించి తీసుకున్న నిర్ణయం అది. యాక్చువల్గా వాళ్ళకి ఎన్టీ రామారావు గారు అబ్బాయిలు అందరూ బాగుంటారు, మంచి ముక్కు కదా, అందులో బాలకృష్ణ ఇంకా బాగుంటాడు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయన కరెక్ట్గా ఆయన హైట్ రాలేదు కానీ రామారావు గారి లాగా ఉంటాడనే కదా జూనియర్ ఎన్టీఆర్ అంటారు యాక్చువల్గా. వాళ్ళందరం ముఖాలు ఎందుకు బాగుంటాయంటే నాకు అందరికంటే ఆ బ్రాహ్మణి ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం. బికాస్ వీళ్ళందరూ కళ్ళు ఎదురుకుండా పుట్టారు. నేను బాలకృష్ణకి సిరికి కలిసి పనిచేసేటప్పటికి అతనికి జస్ట్ పెళ్ళి అయింది అంతే. సో దిస్ బాయ్ లుక్స్ వెరీ నైస్. ఇప్పుడు నిన్న మొన్న ప్రొఫైల్ ఏదో వచ్చింది, చాలా అందంగా ఉన్నాడు యాక్చువల్గాను. మరి ఎటువంటి మంచి హీరోయిన్ పెడతారో కానీ అతనికి ఏజ్కి తగ్గట్టుగానే 2-3 సంవత్సరాలు చిన్న పెడితే చాలా బాగుంటుంది యాక్చువల్గా. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ ఈ సందర్భంగా యాక్టింగ్, మెథడ్ యాక్టింగ్, స్క్రీన్ ప్లే డైరెక్షన్ నేర్చుకోవడానికి కన్సల్ట్ గీతాకృష్ణ ఫిల్మ్ స్కూల్. సార్ అంటే ఏ విధంగా తీస్తే మోక్షజ్ఞకి సక్సెస్ వచ్చే అవకాశం ఉందంటారు? ఫస్ట్లో నాగార్జున కొడుకు వచ్చిన చైతన్యకి కూడా అలాగే సక్సెస్ రాలేదు, తర్వాత వచ్చింది. ఇప్పుడు ఇతను ఎలాంటి జోనర్లో వస్తే బెటర్ అంటారు? తిరుగులేని ఫార్ములా ఫస్ట్ ఇంట్రడక్షన్ లవ్ స్టోరీ, ఎనీథింగ్ లవ్ స్టోరీ. అందులో వెరైటీ అనేది మీరు లోపల సమస్య. నేను ఫిల్మ్ స్కూల్లో నేర్పేది ఏంటంటే మెయిన్ ప్లాట్ లవ్ స్టోరీ, తర్వాత సబ్ ప్లాట్లో ఉండే క్యారెక్టర్లు కూడా దానికి లింక్ అవ్వాలి. అదేవిధంగా ఒక జోల్ట్ ఇవ్వాలి సినిమాలో. దాని తర్వాత క్రైసిస్, తర్వాత ఇంటర్వల్ పాయింట్, క్రైసిస్ మేనేజ్మెంట్, అండ్ ఆల్సో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్. ఇవి ఫాలో అవుతూ నేను ఏదో ఫ్రీగా చెప్పాను జనాలకి మీ రెడ్ టీవీ ద్వారా. ఇవి మెయింటైన్ చేస్తూ లవ్ స్టోరీ బాగుంటుంది. ఓకే. ఆర్ సమస్యాత్మక చిత్రంలో ఒక లవర్తో కలిసి కూడా వెళ్ళి చేయొచ్చు. పాపం చచ్చిపోయాడు అతను ఎవరో ఒక ఫోటోగ్రాఫర్ తీశాడు, ఆర్బి చౌదరి కొడుకుని పెట్టి ఒక సినిమా, రాధ కూతురు పెట్టి తీశాడు ఒక సినిమాని. ఆడకాడికి అది ఒకటి రంగం, అలాంటి సినిమా కూడా తీయచ్చు. ఇట్స్ వండర్ఫుల్. నా బాగా ఫ్రెండ్ అతను, కెమెరామెన్ యాక్చువల్గాను. అట్లీస్ట్ స్టిల్ ఫోటోగ్రాఫర్, సడన్ కెమెరా అయిపోయాడు. తర్వాత యాడ్ చేసేటప్పుడు సూర్యతో చేస్తున్నప్పుడు నేను అక్కడికి రిక్వెస్ట్ చేస్తే రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళాను, సూర్యాన్ని కూడా కలిసినట్టు ఉంటుంది అని చెప్పేసి. సో అలాంటి సినిమాని చేయాలి సంథింగ్, బట్ అందులో కూడా అందమైన లవ్. అంతేగాని ఆల్రెడీ చిరంజీవి లాగా, బాలకృష్ణ లాగా, జై బాలయ్య మూమెంట్లో లాగా 100 మందిని కొట్టేసి ఆ టైప్ ఉండకూడదు. ఇట్ షుడ్ బి అడ్వెంచరస్ కైండ్ ఆఫ్ ఎ ఫిలిం వేర్ లవ్ గోస్ లైక్ దట్. అండ్ ఆల్సో ఫక్త్ లవ్ స్టోరీ. ఫక్త్ లవ్ స్టోరీ అంటే హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్. ఐ ప్రిఫర్ దట్ బాయ్ షుడ్ బి ఏ పూర్ బాయ్, లేనింటి వాడు అయి ఉండాలి. ఆ అమ్మాయి డబ్బున అయి ఉండాలి. ఆ వ్యత్యాసంలో సెంటిమెంట్ రావాలంటాను యాక్చువల్గా. ఎందుకంటే తనంటే నాకు ఆ అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు కాబట్టి అలా ఉండాలని చెప్తున్నాను. మీరు అడిగారు, కంటిన్యూ చేసి అడిగారు కాబట్టి. ఊరికనే సలహా ఇచ్చేస్తే ఎవడు అడిగాడు అంటారు మనకి అందరూ. నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను యాక్చువల్గా. దేర్ షుడ్ బి సెంటిమెంట్ షుడ్ స్పెల్ అవుట్ ఫ్రమ్ హిస్ క్యారెక్టరైజేషన్. బికాజ్ అబ్బాయి లుక్స్ వెరీ గుడ్, లవ్లీగా ఉన్నాడు కాబట్టి. సో దట్ ఈస్ వాట్ నేను కోరుకుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ.